ఒక సంఘటన ఏదైనా క్రైమ్ జరిగిందంటే ఆ క్రైమ్‌లో మర్డర్ చేసినోడికి అనుకూలంగా మనం ఆలోచించి వార్త రాస్తే కరెక్ట్. అప్పుడు వాడి పట్ల సానుభూతి వస్తుంది సమాజంలో. అదే చనిపోయిన వాళ్ళ పట్ల పాజిటివ్‌గా మనం రాస్తే వాళ్ళ పట్ల సానుభూతి వస్తుంది సమాజంలో. నేర సంఘటనల్లో హత్య చేసిన వాడిని వెనకేసుకురావడం అన్నటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం. లేదా విఫలమైన పోలీసులు వెనకేసుకొచ్చేది ఒకళ్ళు, మీరే కారణం అంటే మీరనేది మరొకళ్ళు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసే దిశగా తెలంగాణలో కూర్చున్నటువంటి మీడియా బాసులు చేస్తున్నటువంటి దాష్టీకం రాష్ట్రాన్ని నాశనం దిశగా పరుగులు పెట్టిస్తోంది. ఓ పక్కన విచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టుకొచ్చారు. ఒకప్పుడు పల్నాడులో బాంబులు వేసేటప్పుడు స్పెషల్ ఏంటంటే మొగుళ్ళేమో డాబా పైనుంచి బాంబులు రాళ్ళు విసురుతూ ఉంటారు, పెళ్ళాలేమో కింద నుంచి ఆ బాంబులు మంచినీళ్ళు ఉల్లిపాయలు వాళ్ళకి ఇస్తారు అని. మళ్ళీ ఇప్పుడు అదే దృశ్యాలు సాక్షాత్కరించినాయి. మళ్ళీ ఆ పరిస్థితికి తీసుకొచ్చారు. ఒక 2 తరాలు నాశనమైనటువంటి రాష్ట్రాన్ని మరొక తరం నాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆంధ్రాకి పట్టిన శాపం ఏంటంటే మేధావులు అనుకునేటువంటి మూర్ఖులు దేశ విదేశాల్లో ఉండి ఈ రాష్ట్రం గురించి ఏదేదో ఊహించి వాళ్ళేదో ఎక్కడెక్కడలాగానో ఉండాలనుకుంటూ ఉన్నదాన్ని నాశనం చేస్తూ ఉంటే నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నటువంటి ఫలితం ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం కాని పరిస్థితి.